అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కోర్టు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ బన్నీ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టం కొద్దీ ఆ బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కాగా తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. అల్లు అర్జున్ను ఆయన ఇంటి దగ్గర అరెస్టు చేయడంతో మొదలు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచడం వరకు అంతా ఉత్కంఠ నడుమ కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రియాక్ట్ అయ్యారు. చట్టం ముందు అంతా సమానమే అని, ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో తన జోక్యమేమీ ఉండదని తెలిపారు. విపక్ష నేతలు మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించారు. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం తీరు సరికాదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని ఆరోపించారు. అల్లు అర్జున్ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం దురదృష్టకరమని, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు.